అమెరికా డాలర్ డ్రీమ్స్ జీవితాన్ని మార్చే ఉద్యోగం. ఈ మాట వింటేనే మన తెలుగు యువత కళ్ళల్లో ఓ మెరుపు మెరిసేది. కానీ ఇప్పుడు ఆ మెరుపు మాయమైంది. దాని స్థానంలో భయం, టెన్షన్, తీవ్రమైన ఆందోళన వచ్చి చేరాయి. కారణం $1,00,000 H-1B ఫీజు బాంబ్. అమెరికన్ రాజకీయాల నుంచి వచ్చిన ఈ మెరుపు దాడి ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. ట్రంప్ నిజంగా మనపై కక్ష కట్టాడా? 1,00,000 మంది యువతకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉంది. అసలు ఈ భయం వెనక ఉన్న నిజమేంటి? అమెరికా డ్రీమ్కి బదులు కెనడా, ఆస్ట్రేలియా డ్రీమ్ వైపు మళ్లాల్సిందేనా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడాల్సిందే. ఈ $1,00,000 నిర్ణయం తీసుకున్నారని తెలియగానే మన యువతలో ఎంత టెన్షన్ వచ్చిందంటే, అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను, తల్లిదండ్రులను వదిలేసి పనులు మధ్యలో ఆపేసి ఒక్కో టికెట్కు 8-9 లక్షలు ఖర్చు పెట్టుకొని హడావుడిగా వెనక్కి వచ్చిన పరిస్థితి. భయంతో వందలాది మంది అమెరికా డ్రీమ్ని మధ్యలోనే వదిలేశారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. ఈ $1,00,000 ఫీజు ఇంకా అమల్లోకి రాలేదు. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే. ట్రంప్ లాంటి లీడర్షిప్ ఎప్పుడూ ఇమ్మిగ్రెంట్స్ని భయపెట్టాలని, వాళ్ళ రాకను నియంత్రించాలని చూస్తుంది. అందుకే ఓవర్ నైట్ డెసిషన్స్ తీసుకుంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్ణయంపై ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీల యాజమాన్య సంఘాలు కోర్టులలో కేసులు వేశాయి. అంటే మన వాళ్ళు భయపడుతున్నంత భయంకరమైన పరిస్థితి ఇంకా రాలేదన్నమాట. డాలర్ డ్రీమ్స్కి తోడు మనల్ని పట్టి పీడిస్తున్న మరో సమస్య భద్రత. అమెరికాలో మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా విద్యార్థులను పిట్టల్లా కాల్చి పడేస్తున్న దారుణమైన పరిస్థితిని చూసాం. ఇలాంటి దాడులు, ఇన్ని సవాళ్ల మధ్య అమెరికా నిజంగా మనకు సురక్షితమేనా? భద్రతా సవాళ్ళున్న మాట నిజమే, కానీ భయపడి వెనక్కి తగ్గడం పరిష్కారం కాదు. సరైన ప్రాంతాలను ఎంచుకోవడం, అవసరమైన రిస్కులు తీసుకోవడం, ముఖ్యంగా జాగ్రత్తగా ఉండడం, ఈ 3 సూత్రాలు పాటిస్తే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. సరే, మరి అమెరికాలో టెన్షన్ ఇలాగే ఉంటే కెనడానో, ఆస్ట్రేలియానో వెళ్ళిపోవాలా? అసలేం చేయాలి? భయపడకండి, టెన్షన్ పడకండి. ట్రంప్ చేసేది హడావుడి మాత్రమే. కొద్ది రోజుల్లో బహుశా ఈ సమస్య పోయి మళ్ళీ ఎప్పట్లాగే పరిస్థితులు చక్కబడతాయి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకోండి, కానీ తెలివిగా చేసుకోండి. ముఖ్యంగా తప్పుడు కన్సల్టెన్సీలను నమ్మే ముందు మంచి వాటిని ఎన్నుకొని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోండి. లైఫ్ని ఆనందంగా, ధైర్యంగా చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.